హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే వంకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్రిల్ అనేది పెట్టండి. గ్రిల్ పెట్టిన తర్వాత ఇలా ఆనియన్స్ అయితే కాల్చుకుంటున్నాను. ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా కాల్చుకోండి, లేదంటే ఒకే సైడ్ ఎక్కువ కాలిపోతాయి కదా. అలాగే పచ్చిమిర్చి, టమాటోస్ అయితే తొందరగానే మగ్గిపోతాయి. వంకాయలకి మాత్రం ఇలా చాకుతో చిన్నగా కట్ చేసి కాలుస్తున్నానండి. ఎందుకంటే లోపల పచ్చిదనం అనేది పోవాలి వంకాయకి. కాల్చుకున్న తర్వాత ఇలా పైనున్న నలుపు అనేది తీసేయాలి, లేదంటే పచ్చడి చేదొస్తుందండి. సో తీసేసుకున్న తర్వాత మనం నువ్వులైతే వేయించుకుందాము. నువ్వులైతే వేయించేటప్పుడు లైట్గా 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి. నా సజెషన్ అది. టేస్ట్ బాగుంటుంది. నువ్వులు చెల్లాచెదురు అవ్వకుండా ఉంటాయి. రోటి పచ్చడి కాబట్టి రోట్లోనే చేసుకుందామండి. ఫస్ట్ నువ్వులైతే ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఎల్లిపాయ వేసి బాగా దంచండి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచండి. ఇలా దంచుకున్న తర్వాత ఉల్లిగడ్డ చూడండి ఒక్కొక్కటిగా వేస్తూ ఇలా దంచండి నెమ్మదిగా. ఒక్కొక్కటిగా వేస్తూ దంచిన తర్వాత దాంట్లోనే గల్లుప్పండి. గల్లుప్పు మాత్రం చాలా ఇంపార్టెంట్ రోటి పచ్చడికి. ఏ రోటి పచ్చడి అయినా గల్లుప్పు అనేది ఇంపార్టెంట్ అండి, బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే టమాటో ముందుగా తీసి పెట్టుకున్న వంకాయలు అన్నీ యాడ్ చేసి దంచాలి. చింతపండు అండి, నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అయితే పోపు వేసుకుందాం మనం. ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిందో లేదో చూసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసి కలుపుకొని దాంట్లో కలిపేయండి. ఆహా, వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచిని చెప్పలేమండి. అసలు ఎంత బాగుంటుందో, స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతాము.